ప్రదక్షిణలు చేద్దాం పద. అమ్మో, ఈ తాయిత్ ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిందా? ఇదే. స్నేహ, స్నేహ, నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటది? తాయెత్. ఇది సోమవారం మంత్రించిచ్చారు. నీ పెళ్లికని ఆటంకాలు వస్తున్నాయని ఏం చేయాలని ఆయన్ని అడిగాను. అడిగితే ఏ ఆటంకం రాకుండా పెళ్లి జరగటం కోసం మంత్రించి ఇచ్చారు ఈ తాయెత్. చేతికి కట్టుకుంటే నీకు అంతా మంచి జరుగుతుందంట. మరి నువ్వేమనుకోకపోతే? నా మంచి కోరి నువ్వింత చేస్తున్నప్పుడు నేనేమనుకుంటాన్నాడు బాబా? అంతా నీ మంచి గురించే. సరే, నువ్వే కట్టు. ఏయ్, నా రూమ్ లో నా బెడ్ మీద పడుకున్నావేంటి? అదేంటి? ఇది మన రూము, మన బెడ్ కదా. ఎవరు చెప్పారు? రూమ్ మాత్రమే ఇద్దరిది, బెడ్ నా ఒక్కదాందే. అప్పు ప్లీజ్ అప్పు, బాగా టైర్డ్ గా ఉంది. నీ బెడ్ అక్కడుంది, వెళ్ళి అందులో పడుకో. అప్పు అది బెడ్ కాదు అప్పు, చైరు. ఈ రూమ్ లో నీకు అదే బెడ్. లే. నేను అసలు ఏం తప్పు చేశానని మళ్ళీ అక్కడ చైర్ పనిష్మెంట్ ఇస్తున్నావు? నువ్వు తప్పు చేయకపోయినా నీకు బెడ్ షేర్ చేయడం కుదరదు. వెళ్ళి చైర్లో కూర్చో. అందులో కూర్చుంటే నాకు నిద్ర రాదప్పు. నైట్ అంతా బాగా బోరింగ్ గా ఉంటుంది, అసలు టైం పాస్ అవ్వదు. అవునా? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, రా కూర్చో. అయితే ఓకే. రారా అప్పు, ఏంటి టీవీ పెట్టావేంటప్పు? నువ్వేగా టైం పాస్ అవడం లేదని, బోరింగ్ గా ఉందని అన్నావు. సినిమా చూస్తూ నైట్ అంతా ఎంజాయ్ చేయి. ఏంటి ఎంజాయ్ చేసేది? అప్పు, నాకు హారర్ అంటే టెర్రర్. ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. అది కాదప్పు, నాకు దెయ్యం అంటే భయం. టీవీలో అలా చూస్తా నిద్ర పట్టదప్పు.
నాకు కావాల్సింది కూడా నువ్వు నిద్రపోకుండా మేల్కొని ఉండడమే. గుడ్ నైట్. సారీ, గోస్ట్ నైట్. అప్పు అప్పు ఇదేంటి ఎంత పిలిచినా పలకదేంటి? ఆ రిమోట్ తీసుకుని ఈ ఛానల్ మార్చేయాలి. అమ్మో ఆ, ఆ. మ్మ్. ఏయ్, ఏంటి దగ్గరకు వచ్చావేంటి? నువ్వు కుర్చీలో కదా ఉండాలి, ఇక్కడే చేస్తున్నావు. ఏం చేయడానికి వచ్చావు? అది ఏం లేదప్పు, రిమోట్ కోసం వచ్చాను. అబద్ధం చెప్పకు. ప్లీజ్ అప్పు, నేను ఆ హారర్ సినిమా చూడలేకపోతున్నాను. కాదు, నన్ను చూడడానికే వచ్చావు కదా. మ్మ్హ్మ్. లేదప్పు. నిన్ను నమ్మడానికి వీల్లేదు. ఏ కట్లిపుతున్నావా? థ్యాంక్ యూ అప్పు. అప్పు, నేను బ్యాడ్ బాయ్ కాదప్పు, నేను జెంటిల్మెన్ని. తెలుసు. మీ మగాళ్ళ బుద్ధి నాకెందుకు తెలీదు? సెంటీమీటర్ చనువిస్తే చాలు కిలోమీటర్ దగ్గరకు వచ్చేస్తారు. యువర్ ఇన్సల్టింగ్ మీ, యు నో. ఏంటి సరిగ్గా వినిపించట్లేదు? నీ కోసం ఎంత చేశానప్పు, ఆఖరికి వాళ్ళ చేతిలో ఏంటి కాకా? కర్పూరం కూడా వెలిగించుకున్నాను కదా అప్పు. అంత ధైర్యంగా నేను నీ కోసం పని చేస్తే నువ్వు హర్రర్ సినిమా పెట్టి నన్ను భయపెడతావా? అప్పు, ఛానల్ మార్చమంటే కనీసం పనిష్మెంట్ కూడా మార్చవా? ఇదేంటి శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయి? ఏం చేస్తున్నావు అక్కడ? అది లోపల నుంచి ఏవో పెద్ద పెద్ద అరుపుల శబ్దాలు వినిపిస్తున్నాయండి. ఏమొస్తే నీకెందుకు? అంటే ఆర్య అపర్ణ తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారేమో అని. అలా నువ్వు కోరుకుంటున్నావా? ఆ, ఆహా, అలా కాదండి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు? నేనేం అబద్ధాలు చెప్పట్లేదండి. కావాలంటే డోర్కి చెవి ఆనించి మీరు కూడా వినండి. చిచి, నీకు బుద్ధి లేకపోతే నాకు లేదనుకుంటున్నావా? అదా మ్మ్. అప్పు అప్పు, నువ్వెంత అరిచి గీపెట్టినా కట్లు విప్పను, టీవీ ఆఫ్ చేయను. నీ టైము నా నిద్ర రెండు వేస్ట్ చేయకుండా నువ్వు టీవీ చూడు, నేను నిద్రపోతాను. అప్పు నాకు నిజంగా దెయ్యాలంటే భయం అప్పు. ఈ నైట్ అంతా వాటిని చూస్తూ ఉండు, భయం పోతుంది. ప్లీజ్ అప్పు, కనీసం నా మొహాన్ ఒక దుప్పటిని ఇస్త్రీ అప్పు. టీవీ కనిపించకుండా కప్పుకుంటాను. ఇది కూడా కింద పడింది. ఇప్పుడు ఎలా కప్పుకోవాలి?